మొన్న మేము సోమశిల ప్రాజెక్టు చూద్దామని అలా వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మా కాళ్ళు నొప్పులు పుట్టి ఈ మెట్లు చూసి భయపడి మేము కిందే ఉండిపోయాము. కానీ మా దొంగన మనవాళ్ళ పిల్లలు అసలు చకచక ఎక్కి ఎవరు సపోర్ట్ లేకుండా కూడా పైనుంచి ఒక్కళ్ళే వేరే స్టైల్లో దిగుతా కిందకు వచ్చారు. మేమైతే నాకు కాళ్ళ నొప్పులని మేము పైకి ఎక్కలేదు. చూడండి, చాలా బాగుంది సోమశిల. కాకపోతే నీళ్ళే లేవు, కొంచెం చాలా బాగుంది, చాలా చక్కగా అనిపించింది. ఇక కొండలు అదంతా చూసి కూడా చాలా ఆనందం అనిపించింది. చాలా బాగుంది, చూడదగ్గ ప్రదేశమే. అలాగే అక్కడ నుంచి మేము పెంచలకోన కూడా వెళ్ళామండి. పెంచలకోనలో ఇంకా చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణము, ఎటువంటి టెన్షన్లు లేకుండా ఆ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆ పెంచలకోనలో హాయిగా నిద్ర చేసి దేవుని దర్శనం చేసుకొని వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచో నాకు కోరిక పెంచలకోన వెళ్ళాలని. నేను పుట్టింది నెల్లూరు అయినా పెరిగింది ఒంగోలే కాబట్టి నాకు అక్కడ నెల్లూరు వాతావరణం సరిగ్గా తెలియదు, ఎక్కడెక్కడ ఏంటనేది కూడా. ఈ మధ్యనే కొంచెం అలవాటు చేసుకున్నాను. ఆ పెంచలకోన గుడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకున్నా, వెళ్ళలేకపోయాను. ఆ రోజు మాత్రం దేవుడే పిలిచాడు నన్ను వాళ్ళ రూపంలో. వాళ్ళు వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నిద్ర చేసి నా బాధలన్నీ ఆయనకి చెప్పుకొని వచ్చాను. అభిషేకం చేయించుకున్నాము, సర్వదర్శనం చేసుకున్నాము. మనసుకు చాలా ప్రశాంతత అనిపించిందండి. ఈ సోమశిల ప్రాజెక్టు మాత్రం ఎప్పటి నుంచో చూడాలనుకున్నా వెళ్ళలేకపోయానులే. కానీ మా పిల్లలతో కలిసి సరదాగా వెళ్ళేమో, బాగా సరదాగా ఉంటుంది మా పిల్లలతో వెళ్తే. పిల్లల అల్లరి, వాళ్ళ చిలిపి చేష్టలు, ముద్దు మాటలు చాలా ఆనందంగా ఉంటాయి. అవంతా చూడండి, అసలు వాళ్ళు ఎలా దిగుతుందో. మా బుడ్డది రౌడీది, అది చూడండి. అసలు ఎవరు సపోర్ట్ లేకుండా వెనక చేతులు పెట్టుకొని వేరే స్టైల్లో దిగుతుంది చూడండి ఒకసారి. అబ్బా వాడి చేష్టలు భలే విచిత్రంగా ఉంటాయండి. చూడండి అసలు ఎలా దిగుతుందో. భయం కూడా లేదు, కాళ్ళు నొప్పులు అన్న బాధ లేదు, పడిపోతానేమోనన్న భయం కూడా లేదు. పట్టుకుంటామంటే వద్దని ముద్దనికి చేతులు పెట్టుకొని ఎంత బాగా వస్తుందో చూడండి. ఆ స్టైల్ చూడండి అసలు. ఆ స్టైల్ చూస్తుంటే నవ్వు వచ్చింది. చూడండి ఆ స్టైల్ చూడండి. దొంగముండమ్మ, దొంగ నా కొడుకు టీనీ బేబీ.